హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కేవలం 10వ తరగతి విద్యార్హతతో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఎస్ఎస్సి నుంచి హవాల్దార్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. హవాల్దార్ పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ తరహాలో ఉంటాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందనమాట. హవాల్దార్ పోస్టులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తారనమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సిందైతే ఉంటుంది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి, ఎంటీఎస్ హవాల్దార్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సులో 1232 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 167 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 192 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులని, హవాల్దార్ పోస్టులని అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అనేటివి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలను అయితే భర్తీ చేస్తారు. ఇంకా మన హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ని అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏదైతే పేపర్ న్యూస్ అయితే చూస్తున్నారో ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశానండి. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. పోతే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హవాల్దార్ పోస్టులు వచ్చేసి టోటల్గా 1075 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఎంటీఎస్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉండేది నోటిఫికేషన్లో కూడా ఇవ్వలేదన్నమాట. త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇస్తారనమాట. ఈ ఉద్యోగాలకి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ హవాల్దార్ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తారంటే కన్నా సిబిఐసి, సిబిఎన్ డిపార్ట్మెంట్లలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇవి రెండు కూడా రెవెన్యూ శాఖకు చెందినటువంటి సంస్థలు అనమాట. సిబిఐసి అంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, సిబిఎన్ అంటే కన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనమాట. ఆ రెండు సంస్థల్లో ఈ హవాల్దార్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. హవాల్దార్ పోస్ట్ అన్నీ కూడా కానిస్టేబుల్ తరహాలో ఉంటాయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కన్నా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అనేసి ఇచ్చారంటే 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కన్నా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షను తెలుగు భాషలో కూడా నిర్వహిస్తారనమాట. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఏజ్ ఎంత ఉండాలని ఇప్పుడైతే మనం చూద్దాం. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కన్నా ఫ్రెండ్స్, ఎంటీఎస్ పోస్టులకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కన్నా
18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హవాల్దార్ ఉద్యోగాలకు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి కాబట్టి మరోసారి చెప్తున్నా. ఎంటీఎస్ ఉద్యోగాలకేమో 18 నుంచి 25 సంవత్సరాలండి. హవాల్దార్ ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి జూన్ 26వ తారీఖు, అంటే జూన్ 26వ తారీఖు నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. చివరి తేదీ జూలై 24వ తారీఖు, అంటే వచ్చే నెల 24వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. అది కూడా కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చెల్లించాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే పరీక్ష తేదీలు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. ఈ పరీక్ష తేదీలు ఎప్పుడు నిర్వహిస్తారంటే కనుక సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అండి, 2025 సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు. కాబట్టి ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే బాగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మంచి బుక్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయన్నమాట. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల్ని. హవాల్దార్ ఉద్యోగాలకు మాత్రం రాత పరీక్షతో పాటుగా ఫిజికల్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హవాల్దార్ పోస్టులు కానిస్టేబుల్ తరహా పోస్టులు కాబట్టి ఈ ఉద్యోగాలకి ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక పూర్తి వివరాలకు ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు అనేసి కూడా ఇచ్చారు. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, మొత్తం 90 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. 90 ప్రశ్నల్లో వచ్చేసిందను న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు అయితే అడుగుతారండి. అదేవిధంగా ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. అర్థమైంది కదా. ఇక్కడ 20 ప్రశ్నలు, 20, 25, 25 అంటే టోటల్గా 90 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్లో మొత్తం 90 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ 90 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు అయితే కేటాయించడం జరిగిందనమాట. 3 మార్కులు అంటే టోటల్గా 270 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. ఇదే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మొత్తం 270 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజెస్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తారు. మీరు అప్లై చేసే సందర్భంలో ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అని కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు భాషలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పరీక్ష రాయొచ్చు. ఇక ఈ హవాల్దార్ పోస్టులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఉంటాయండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు అయితే ఉంటాయన్నమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఏముంటాయంటే కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. హై జంప్, రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ ఫుట్ ఇటువంటివి ఏమి ఉండవు అనమాట. కేవలం కాలినడక పరీక్ష, వాకింగ్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తారనమాట. వాకింగ్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుందంటే కన్నా 15 నిమిషాల్లో 1600 మీటర్ల వాకింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 15 మినిట్స్లో 1600 మీటర్స్ వాకింగ్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసిందో 20 మినిట్స్లో 1 కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు. ఇక ఈ అభ్యర్థులకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులను కూడా నిర్వహిస్తారండి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ పత్రికలో రాలేదన్నమాట. కేవలం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు మాత్రమే వచ్చాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులకు సంబంధించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ఏంటంటే కన్నా ఈ ఉద్యోగాలకి, హవాల్దార్ ఉద్యోగాలకి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కన్నా మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట ఊపిరి పీల్చినప్పుడు. ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్, చెస్ట్ అయితే చూస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్, వెయిట్ అయితే చూస్తారండి. హైట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్, మహిళా అభ్యర్థులు 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి.
వెయిట్ వచ్చేసి 48 కేజెస్ అయితే వెయిట్ ఉండాల్సిందే ఉంటుందన్నమాట. 152 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు చూసేటటువంటి ఈ ఇమేజ్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.